ఇలాంటి డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఈజ్ ద బెస్ట్ సినిమా అనిపించాడు. అసలు గ్రేట్ సార్, మంచి స్టోరీ. అలాగే మెయిన్ ఏంటంటే ముగ్గురు హీరోలను పెట్టి హీరోయిన్లను పెట్టి అసలు ఆ క్యారెక్టర్ వైజ్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంత చక్కగా ఇంత అంటే ఫస్ట్ హాఫ్ చూస్తుంటే వేరే లెవెల్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అంటే గ్రూప్స్గా ఉంటారు అట్లా వచ్చినాయి. సినిమా చాలా బాగుంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాం. బ్రహ్మాజీ గారు భయ్య చాలా హార్డ్ వర్క్ చేశారు. తన క్యారెక్టర్ వైజ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అసలు నిజంగా చాలా బాగుంది. పోలీస్ ఆఫీసర్గా అంటే చాలా క్యారెక్టర్లు చేశాడు తను, కానీ ఇట్లా పోలీస్ ఆఫీసర్కి ఇంత అద్భుతంగా అంటే తనలో కూడా ఒక కామెడీ సెన్స్ తీసి ఇప్పుడు సీరియస్గా ఒక హీరోగా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అలాగే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ శత్రువు గారు కానీ అసలు శత్రు గారు మనం విలన్గా చూసినాం, కాకపోతే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసినాం, కానీ హీరోగా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ కూడా అంటే వీళ్ళ ముగ్గురు హీరోలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అలాగే ప్రొడ్యూసర్ నిజంగా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంటే ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు విజువల్స్ అయితే హైలైట్. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అంటే ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా సినిమా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది సినిమా. అలాగే మేము చెప్పుకోవాలంటే ఇలాంటి స్టోరీ భయ్య, మెయిన్ స్టోరీ అయితే హైలైట్ అనిపించింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, మిస్ అవ్వద్దు. మంచి సినిమా భయ్య. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చినట్టే ఖచ్చితంగా మీ సినిమాకి పెట్టిన డబ్బులు వర్త్ వర్మ అంటే వర్త్ అనుకోవచ్చు. చాలా మంచి సినిమా, అసలు మిస్ అవ్వద్దు. థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే చూశాడు కర్మన్యే వాధికారస్య సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి సీన్ స్టార్టింగ్ నుంచి సినిమాలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. ఆ పోలీస్ క్యారెక్టర్ కానీ హీరో కానీ పర్ఫార్మెన్స్ కానీ స్టోరీ ప్రజెంట్ జనరేషన్లో జరుగుతున్న సీన్స్ని ఆధారంగా తీసుకున్నారు. అంటే కర్మ అనేది ఎవరికి ఎలా వస్తుంది అనేది సినిమాలో చాలా బాగా చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఆ సీన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ మర్డర్ చేసే విధానం కానీ అంటే చాలా కొత్త విషయాలు చాలా బాగా చూపించారనమాట. సో అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సో అందరూ థియేటర్కి చూడండి. డైరెక్టర్ గారు మెయిన్ స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. ఆ స్క్రీన్ ప్లే కానీ ఇంటర్వెల్ని ఎక్కడ పెట్టాలి, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి ఎలాంటి తీసుకెళ్ళాలనేది చాలా బాగా చూపించారు. మెయిన్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది అనమాట. హీరో గారిని మనం చిన్నప్పుడు సినిమాల్లో చాలా చూసాం, కానీ ఈ సినిమాలో హీరోతో ఎంటర్ అయ్యి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారనమాట. అతను స్టైల్ కానీ ఆ బాడీ బిల్డప్ కానీ డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి చూడండి, ఒక మంచి సినిమా. సో ఈ వారం రిలీజ్ అయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కర్మన్య వాధికారస్య సినిమా చూశాను. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పోలీస్ క్యారెక్టర్లకి అయితే మాత్రం మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారనిపించింది. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా చాలా సస్పెన్స్గా జరుగుతుంది. అండ్ ఇందులో 3 స్టోరీలు నడుస్తాయి. ఎవరు సబ్జెక్ట్ వాళ్ళే హీరో అన్నట్టుగా నిజంగా శత్రువు గారు కానీ శివాజీ గారు కానీ అండ్ కొత్త హీరో ఆయన కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ హీరోయిన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమాలో ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా నీట్గా తీసుకొచ్చారు. సినిమా అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఈ 3 సబ్జెక్టులు కలిపి ఒక సబ్జెక్ట్ ఒక లెవెల్ తీసుకొచ్చారు. అది స్క్రీన్ ప్లే అయితే మాత్రం డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సెకండ్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆతృతగానే చూస్తారు ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ సినిమా ఇది. సో ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల గురించి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. సో సినిమా అయితే ప్రతి ఒక్కరు కూడా చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ హిట్ సినిమా ఇది. అలాంటి పేర్లు నిజంగా పెట్టడం చాలా అరుదండి. చాలా బాగుంది. పేరు తగ్గట్టు సినిమాలో కూడా చాలా బ్రహ్మాజీ గారు అయితే రోజు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. అలాగే శత్రు, అలాగే మహేంద్రన్ గారు, ఇంకా అమర్దీప్ గారు డైరెక్షన్ అయితే చాలా కొత్తగా ఉందండి. అంటే చాలా వాసన ఇలాగా ఏది మటల మీద ఎక్కువ కేసులు నేను అనుకున్నాను. కానీ సినిమా చూస్తే చాలా మీనింగ్స్, అలాగే ఆధార్ కార్డు గురించి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అవి కూడా చాలా బాగా చూపించారు. సినిమా వర్క్ కూడా ఒక చిన్న సినిమాలా లేదు, కొంచెం ఒక బిగ్ సినిమా చూస్తుంటే స్టోరీ నాడు ఒక బిగ్ సినిమా చూసినట్టయితే నాకైతే అనిపించింది. దీనికి 2 ప్రొడ్యూసర్స్ సూపర్ సార్. నిజంగా ఇలాంటి కథలు ఎంచుకోండి, చాలా బాగుంది. ఖచ్చితంగా కూడా ఫ్యామిలీ అందరూ కూడా చూడండి, చాలా బాగుంది. గుడ్ సినిమా. మూవీ చూసాము. సో చైల్డ్ ఆర్టిస్ట్ హీరో మనకు చాలామంది తెలుసు మహేంద్రన్ అని. సో తన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఒక నెగిటివ్ రోల్ నుంచి పాజిటివ్ తీసుకొస్తారు. సో సినిమాలో తన యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. చైల్డ్హుడ్లో మనం చాలా చూసాం సినిమాలో, బట్ తన యాక్టింగ్ కానీ తన పర్ఫార్మెన్స్ నెగిటివ్ అండ్ పాజిటివ్ 2 చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దాంతోపాటు 3 స్టోరీస్, 3 హీరోలతో పాటు 3 స్టోరీలు కూడా హీరోలే. చాలా బాగా అంటే స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న టాపిక్ తీసుకొని చాలా బాగా తీశారు. అంటే త్రూఅవుట్ ఎంగేజింగ్గా మనకు అసలు ఒక
ఒక 10 minutes తర్వాత మనం ఎటు ఫోన్ కూడా ముట్టు అంత ఎంగేజింగ్గా తీసుకెళ్లారు సినిమా. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు శివాజీ గారి తన క్యారెక్టర్ అయితే చాలా అంటే ఒక ఇంత పవర్ఫుల్గా లాస్ట్లో చూపించడం అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్ళారు. ప్రతి ఒక్కరు ఇది చాలా చిన్న సినిమా అనుకుంటున్నారు, కానీ ఒక కంటెంట్ ఉన్న సినిమా, మంచి ఎంగేజింగ్గా తీసుకెళ్తే ఎక్కడ మనకు అసలు బోర్ అనే రాదు చాలా. అండ్ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ పార్ట్ 2 కూడా ఉంది. సో ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. రీసెంట్గా చూసిన దాంట్లో నాకు ఇది చాలా మంచి మూవీ అనిపించింది. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఆధికారిక సినిమా ఏ సినిమా నిజంగా చాలా సస్పెన్స్గా చూపించారు. ప్రతిసారి సస్పెన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చూపించారు డైరెక్టర్ గారు. మొదటి గారు సార్ మీకు యాన్సర్ సార్ నిజంగా చాలా బాగా చేశారు సార్. నిజంగా చెప్పింది కదా, స్క్రీన్ ప్లే అర్థమవుతారండి. ప్రతి షాట్ కూడా కొత్తగా చూపించారండి. సొసైటీలో ఇప్పుడు నిజంగా కెమెరాలు ఎక్కువ ఎన్ని పెరుగుతున్నాయి, ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ఈ విధంగా జరుగుతున్నాయని మీరు నిజంగా చూపించారన్నా. చాలా బాగుంటుంది సినిమా. మాత్రం కదన్నా, ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో ఉంది, ఇంటర్వ్యూ తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్నా. ఇంకా బ్రహ్మాజీ గారి యాక్టింగ్ అంటే న్యాచురల్ యాక్టింగ్ అన్న. పోలీస్ గెటప్లో జరగదీశారన్న బ్రహ్మాజీ గారు, ఇంకా 30 ఇండస్ట్రీ గారు, అలాగే హీరో గారు చైల్డ్ ఆర్టిస్ట్ అన్న. నిజంగా ఆయన చాలా సినిమాలు చేశారు, ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా చూపించారన్న పోలీస్ గెటప్లో. అబ్బా ఏంటన్న అది నిజంగా. నాకు ఆ సీన్ చూస్తుంటే, ఆ కాల్చడాలు ఏంటి, ఆ సీన్ చూస్తుంటే మామూలుగా ఉడికినే తిరుక్కునేది అన్న. పాపం ఎంతోమంది అమ్మాయిలు బలి అయిపోయారన్న, బలి చేస్తున్నారన్న. ఆ మొత్తం డేస్లో అయ్యి ఆధార్ కార్డు మార్చడం, ఏదైనా క్రిమినల్ ఏదైనా జరిగేదంటే దాని వెనకాల పెద్దోడు ఉన్నాడని నేను నిజం చూపించారన్న. చెప్తున్నాను కదా, మనం ఏదైనా చేసామంటే పొగ రావాలంటే అగ్గి లేకుండా పొగ రాదు. అందుకు వెనకాల ఏదో ఉంది కాబట్టి ఇలా చూపించారన్న. సార్ ప్రొడ్యూసర్ గారు సార్ మీ ఆన్సర్ సార్, ఇలాంటి కొత్త స్టోరీలు